మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ మద్యం రవాణా స్కామ్కు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ కారుమూరి దాఖలు చేసినటువంటి పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తమను అరెస్టు చేయొద్దంటూ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబ సభ్యులు విజయవాడ మహిళా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నాణ్యత లోపాలతోనే కాళేశ్వరం కట్టారు. వారు సరిగ్గా కట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని ఆయన మండిపడ్డారు. హైడ్రాను బంగాళాఖాతంలో కలిపేస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు అర్థం లేదని, ఇప్పటికే మునిగిపోయిన బీఆర్ఎస్ నుంచి ప్రజలకు ఎలాంటి మేలు జరగదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టరూపంగా మారితే పేపర్ లీకులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జాతీయ గేయం వందే మాత్రం బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. దీంతో ఇకపై వందే మాత్రాన్ని అవమానించినా లేదా ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించబడుతుంది. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురేవ్ ఉగ్రవాదానికి సహకరిస్తున్నారని రష్యా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఆయన్ను ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై భారీ టారిఫ్లు విధించేలా అమెరికా తెస్తున్న కొత్త ఆంక్షల బిల్లు పరిశీలనకు అక్కడి సెనెట్ ఓకే చెప్పింది. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి కాంబినేషన్లో తెరకెక్కిన సక్సెస్ఫుల్ చిత్రం గట్టా కుస్తీ 2 జూలై 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో వైభవ్ సూర్యవంశీ 230 స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకున్నాడు. జింబాబ్వేతో సిరీస్లో 151 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. ఇషాన్ కిషన్ 900 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.